ఆస్తమా లేదా ఉబ్బసం అంటే వాతావరణం చల్లబడినప్పుడు లేదా మనకి పడని పదార్థాలు శరీరంలోకి తీసుకున్నప్పుడు గాలి వెళ్ళే వాయుగొట్టాలు ఇన్ఫ్లమేషన్ అంటే వాచడం ద్వారా బయట గాలి లోపలికి అందక ఆయాసం, పిల్లిపోతలు, దగ్గు వస్తూ ఉంటాయి. దీన్నే బ్రాంకియల్ ఆస్తమా అంటాము. సాధారణంగా వీటికి ఇన్హలేషన్ స్టెరాయిడ్స్ అంటే పీల్చే గొట్టాలు రాస్తూ ఉంటాము. అయితే కొన్ని సందర్భాల్లో నోటి మాత్రల ద్వారా కూడా ఈ స్టెరాయిడ్స్ కొన్ని సమ్టైమ్స్ ఇంజెక్షన్ ద్వారా కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడంటే చాలా అక్యూట్ సివియర్ ఆస్తమా అంటే ఇంక ఎమర్జెన్సీ అవుతుంది, ఇన్హేలర్ మెడికేషన్ వాడినా తగ్గనప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ స్టెరాయిడ్స్ ఇలా ఇస్తారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ వాపు ఎక్కువైతే వాయుగొట్టాల్లో అసలు గాలి ఏమాత్రం వెళ్ళక ఆక్సిజన్ అందక అప్పుడు కనుక స్టెరాయిడ్ ఇవ్వకపోతే ఈ వాపు రిలీవ్ అవ్వక ప్రాణాంతం కూడా అయ్యే అవకాశం ఉంది. సో స్టెరాయిడ్స్ ఇన్ ఆస్తమా ఆర్ లైఫ్ సేవింగ్, ఆ వాపుని తగ్గిస్తాయి కాబట్టి గాలి లోపలికి వెళ్తుంది. అయితే ప్రతి ఒక్కరు ఈ మధ్యన డిస్కస్ చేసుకుంటుంది ఆస్తమాలో స్టెరాయిడ్స్ వాడి ఒక 200 కేజీలు పెరిగిపోయారని. అసలు ఇన్హేలర్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఏమాత్రం వెయిట్ గెయిన్ ఉండదు. నోటి మాత్రల ద్వారా వాడిన స్టెరాయిడ్స్ వల్ల వెయిట్ గెయిన్ చాలా తక్కువగా ఉంటుంది, కొద్ది మందిలో అది కూడా ఉండదు. కారణం ఏంటంటే ఒక 1 వీక్ 10 days పాటు మాత్రమే ఈ నోటి ద్వారా ఈ స్టెరాయిడ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తూ ఉంటారు. సో ఈ 1 వీక్ 10 daysలో ఇచ్చిన స్టెరాయిడ్స్ వల్ల కొంచెం నీరు పడితే పట్టచ్చు. ఆ నీరు వన్స్ మనం 1 or 2 weeks మళ్ళీ ఆపేస్తాం స్టెరాయిడ్స్, అప్పుడు నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ వెయిట్ గెయిన్ మళ్ళీ నార్మల్గా అయిపోతుంది, గెయిన్ అయిన వెయిట్. కాబట్టి ఈ ఒక తప్పుడు అభిప్రాయంతో ఉండకూడదు. ఆస్మాలో ఇన్హేలర్ స్టెరాయిడ్స్ లైఫ్ సేవింగ్, అవి ఎప్పటికి కూడా వెయిట్ గెయిన్ రావు. అవి వాడకపోతే ఈ లోపల వాపు ఒక స్కార్ కింద ఫార్మ్ అయిపోయి జీవితాంతం కూడా నోటి స్టెరాయిడ్ మాత్రలు వాడే పరిస్థితి అయితే వస్తుంది. అది మంచిది కాదు. చాలామంది ఆస్తమాతో సాధారణమైన జీవితాన్ని గడుపుతారు, ఆరోగ్యవంతమైన జీవితాన్ని. ఈవెన్ ఎథ్లెట్స్ ఆర్ ఆల్సో దేర్ ఫర్ ఆస్మాటిక్స్. ఈ సరైన మోతాదులో ఇన్హేలర్ గొట్టాలు వాడితే, స్టెరాయిడ్స్ వాడితే ఆస్తమాని మనం నయం చేయవచ్చు. థ్యాంక్ యూ.